నేను వ్యవసాయం చేస్తాను, బాగుంటుందా? ఉంటారా సార్? ఉండదు కదా. ఏదో అఫీషియల్గా ఏదో ఒక జాబ్ చేయాలి. అలాంటి సమయంలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నా పేరు ప్రశాంత్. నేనుండే యాచరం దగ్గర చదువుకెళ్ళి వెస్టింగ్ బిఫోర్ నా డిగ్రీ కంప్లీట్ సార్. ఒక 4 సార్లు ఇంత ముందు పోలీస్ పాఠశాల వచ్చాడు. ఒక 15 సంవత్సరాలు నాది పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా. 75,000 వస్తున్నాయని చెప్పింది. నిజమే కాదా? నా డ్రీమ్ ఏంటంటే జాబ్ కొట్టాలి డిగ్రీ కంప్లీట్ కాగానే. అది ఒక 4 సార్లు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసిన కానీ పరిస్థితుల వల్ల జాబ్ రాలేదు. అప్పుడు నేనేం చేయాలి? నాన్నతో పాటు మనం వ్యవసాయం చేసే వ్యాఖ్య ఉంటుందా? సమాజం అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ నాయన వ్యవసాయం చేస్తుడు, ఇంకేం పై కాలంరా వ్యవసాయం చేస్తుడు, తిరిగి వస్తుంది అంటారా కదా. అలాంటిది నేను ఒక ప్రైవేట్ సెక్టర్లో 10 years జాబ్ చేస్తే 14,000. ఇవాళ 14,000 లైఫ్ మాత్రం అసలేమన్నా ఖర్చులు పెరిగినా ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగినా ఆదాయం తగ్గింది. అలాంటి సమయంలో ఇంతకుముందు స్టేజ్ మీద హనుమాన్ సార్ మాట్లాడాడు కదా సార్. లేదా ఒక రైతు ఎట్లా వాళ్ళ సార్ విన్నారు కదా. ఎందుకంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, డిగ్రీ కంప్లీట్. ఒక 4 సార్లు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసిన, గ్రౌండ్ వర్క్లాగా ఎగ్జామ్స్ రాసిన కానీ జాబ్ రాదు. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు చెప్తే నేను అనే కాన్సెప్ట్తో ఒక 6 నెలలు టైం వేస్ట్ చేసిన సార్. అతి బలవంతం మీద ఐడి తీసుకోవడం జరిగింది. నాకు విషయం పరిచయం చేసిన హనుమాన్ తాత, జ్యోతి మేడం. జ్యోతి మేడం MBA స్టూడెంట్, హనుమాన్ తాత చేసిన రైతు. జ్యోతి మేడం కంటే ముందు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. ఎక్స్పీరియన్స్ ఉందని కూడా కొంచెం ఈగో తోటి కొంచెం అర్థం చేసుకోక 6 నెలలు టైం వేస్ట్ చేసిన తర్వాత ఒక మీటింగ్కి వెళ్తే ఇండస్ట్రీ అనేది క్లారిటీ వచ్చింది, వ్యవస్థ ఏంటనే క్లారిటీ వచ్చింది. నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే నేను రూపాయి కట్టిస్తలేదు, నేను రూపాయి కట్టలేదు. ఓన్లీ షాప్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ మారుతుంది అని చెప్పడంతో రైస్ బ్రాండ్ అండ్ టీ పౌడర్ వాడడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ సమస్య తగ్గింది. అదేదో నాకు మంచిగా చేసిందని బిజినెస్ అయితే అవసరం లేదు, ప్రొడక్ట్ అయితే వాడుకుంటా అని ఒక 4-5 నెలలు వాడటంతో నాకు తెలియకుండా ఒక 8,200 చెక్ వచ్చింది. అప్పుడు కూడా బ్యాంకు లింక్ చేసుకోకపోవడంతో నా అకౌంట్లో పడుతుంది. అప్పటికి కూడా అపోహ, అనుమానాలు. 8,200 చెక్ చూపిస్తుంది కానీ అకౌంట్లో వాళ్ళే అని ఎవరైతే నా స్టాఫ్ అప్లయన్స్లో అడిగినప్పుడు బ్యాంక్ అకౌంట్ మన వెస్టేజ్ ఇండస్ట్రీలో వెరిఫై అయిపోయింది, అకౌంట్లో పడుతున్నప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్న తర్వాత అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్. ఓన్లీ ప్రొడక్ట్ వాడడం వల్ల 8,200 చెక్ వచ్చింది. మరి నాకు నచ్చింది వేరే వాళ్ళు చెప్పడం వల్ల లైఫ్ మారుతుందని అప్పుడు డిసైడ్ అయ్యి మీటింగ్కి వెళ్తే 2 years అయింది సార్ నా జర్నీ. నాకు ఫస్ట్ ఇన్కమ్ 20,000 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 1,24,000. లైఫ్ మారిందా మారలేదా? అదే మాట్లాడే స్టూడెంట్ చెప్తే తింటే 14,000 కన్నా ఆయన ఏ డ్యాన్స్ చేస్తే ఏం మ్యూజిక్ చేస్తే ఆ డ్యాన్స్ చేసుకుంటే కూర్చుంది. నిజమే కదా? అందుకని మనం పొద్దున లేవాలని దేవుణ్ణి స్నానం చేసి మొత్తం వరాలు ఇస్తారా శాపాలు ఇస్తారా? వరాలు ఇవ్వండి, శాపాలు ఇవ్వండి, కాకపోతే అవకాశం ఇస్తారు. ఇప్పుడు పదే దేవుడికి కొబ్బరికాయ కొట్టి 6 రోజులు గుర్తించి దేవుడా నా బాధ డోర్ కొడతాడు. కొడతాడా? ఒకవేళ కొట్టి అనుకున్నాం అనుకుంటాం. నిజమా కదా? అలాంటిది అప్లయన్స్ వెస్టేజ్ గురించి మనకు సజెస్ట్ చేసిన ఆయన దేవుడు మాట్లాడము కదా. నాకు కూడా ప్రైవేట్ జాబ్ చేసిన డ్రీమ్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైనా వెస్టేజ్లో ఇన్కమ్ వస్తుంది